హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మేము వంటకంతో అయితే మీ ముందుకైతే రాలేదండి. చిన్న వ్లాగ్‌తో అయితే వచ్చానండి. మార్నింగే 6:30కి అయితే నేను వాకింగ్‌కయితే వెళ్తున్నానండి. కొంచెం హెవీగా వెయిట్ అయితే ఉంటాను కాబట్టి వాకింగ్‌కయితే వెళ్తున్నాను. 2 కిలోమీటర్స్ అయితే తిరిగి వస్తున్నాననమాట డైలీ. తిరిగి రావడం అవుతుంది. ఇంగా మా భార్యకైతే కొంచెం హెల్త్ అయితే బాలేదనమాట. ఆమెనే కడుగుతుండే. కానీ వచ్చి మళ్ళీ వెంటనే మొత్తం అయితే కడుగుతున్నానండి. మొత్తం వెజిల్స్ అయితే అప్పుడప్పుడు కడుగుతుంటాను. ఎందుకంటే నేను వంట చేస్తుంటా కదండీ! వంట కోసం వెజిల్స్ అయితే ఆ విధంగా పడుతుంటాయన్నమాట సామాను. నేనైతే కడుగుతుంటాను అప్పుడప్పుడు. కానీ తనకి హెల్త్ బాలేదు కదా! అందుకే నేను ఆడ ఉన్నటివన్నీ కడిగేస్తున్నానండి. ఎందుకంటే ఇయాల వంట చేయాలి కదా! వీడియో పెట్టడానికి వంట చేయాలి కాబట్టి, నాకు కూడా ఆడ పెట్టుకోవడానికి అడ్డం కాబట్టి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నానండి. మొత్తం నైటు పడిన ప్లేట్లు గానీ, విజిల్స్ గానీ, నిన్న ఒక వీడియో చేశాననమాట. ఆ వీడియో వంట సామాను మొత్తం పడిందనమాట. అవైతే క్లీన్ చేస్తున్నానండి. ఇలా కడిగేవాడిని అప్పుడప్పుడు, కానీ అన్నట్టయితే కడిగేవాడిని కాదండి. నాకు కావాల్సిన కొన్ని పదార్థాలు, సామానుంటాయి కదా! అవి ఒక్కటే కడిగేవాడిని. కానీ ఆడవాళ్ళకైతే చాలా ఓపిక ఉంటుందండి. ఎందుకంటే నేను అవి ఇన్ని తోమతాలకల్లా నా వీపులు మొత్తం అంటే స్ట్రెయిట్ అయిపోయినాయి. చాలా ఓపిక ఉండాలి. వంట చేయాలి, కడగాలి, చేయాలి, పెట్టాలి. మళ్ళీ మార్నింగ్ లేయాలి, చేయాలంటే చాలా ఓపిక ఉండాలి ఆడవాళ్ళకి. నేను ఒక వీడియో చేయడానికి నాకే చాలా అవస్థలు పడుకుంటూ చేస్తానండి. ఆ విధంగా ఉంటది. ఇంకోటేముందంటే ఆడ నిలబడి కడగడానికి ఈజీగా ఉంది కాబట్టి కడుగుతున్నా. అదే ఇంత పాత పద్ధతిలో పొయ్యి బయట బకెట పెట్టుకొని, నీళ్లు తీసుకొని, కడుక్కొని చేయాలంటే మగవాళ్ళకి అంత ఈజీ కాదనమాట. కాబట్టి అంత ఈజీ అయితే కాదు. కాబట్టి నేనైతే కడుగుతున్నాననమాట. నా దరిద్రం ఏందంటే పైన ట్యాంకులో నీళ్ళు అయిపోయినట్టున్నాయి. కడిగి మళ్ళా బయట బకెట్ నీళ్ళొస్తుంటే మళ్ళా పట్టుకొచ్చి కడుగుతానండి. ఇప్పుడే మా భార్య అయితే లేచింది. తన కోసం అయితే టీ ఇచ్చానండి. టీ అయితే తాగిందనమాట. ఇంగ అవి కూడా కడిగేద్దామని కడిగేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళా ఇంగ అవి ఒకటి పెట్టడం బాగుండదు కదా! అందుకని అవి కూడా కడిగి పెట్టేస్తున్నానండి. అంతా కడిగినాక మళ్ళా కిచెన్ మొత్తం ఆడ ఫ్లోర్ మొత్తం కడగకుంటే బాగుండదు కదా! అందుకని మొత్తం అంతా సామాను కడిగి పక్కన పెట్టేసి మొత్తం అంతా కడిగేస్తున్నానండి. స్టవ్ అనేది గాని కడిగేసి పక్కన పెడుతున్నాను. అంతా మొత్తం అంతా కడిగైతే తనైతే పనుకుంది కదా! మొత్తం అయితే ఇంట్లో మొత్తం కసులోకి మొత్తం అంతా నీట్‌గా పెట్టానండి. టిఫిన్ కూడా చేశామనమాట. బయట తెచ్చాను. తర్వాత మార్నింగ్ ఆఫ్టర్‌నూన్ అయింది కదా! ఆఫ్టర్‌నూన్ కోసం అయితే రైస్ అయితే పెడుతున్నానండి. నేనైతే రైస్ కుక్కర్‌లో పెడతానండి. ఎలక్ట్రిషియన్ రైస్ కుక్కర్ ఉంటుంది కదా! దాంట్లో పెడతానమాట. కడిగైతే నీట్‌గా మొత్తం అయితే పెడతానండి. మేము అట్లా బియ్యంలో లవంగాలైతే ఏసుకుంటామండి. ఎందుకంటే ఎటువంటి పురుగులు పడకుండా మంచిగా ఉండడానికైతే పెట్టుకుంటామనమాట. ఆ విధంగా 2, 3 సార్లయితే బాగా కడుక్కొని నీట్‌గా అయితే రైస్ కుక్కర్ అయితే పెట్టానండి. ఇంగ కర్రీ అయితే నేను చేశానండి. కర్రీ వేరే టమాటా కర్రీ అయితే చేశాననమాట. టమాటా కర్రీ కూడా మన వీడియోలో పెట్టాను. మన వీడియోలో పెట్టడానికే స్పెషల్‌గా పెట్టడానికైతే చేశాననమాట. ఇంగా ఆ విధంగా చేసి మొత్తం అయితే ఇంగ మధ్యాహ్నం వండుకొనైతే తినడానికైతే రెడీ అయితున్నామండి. నాకు ఆ విధంగా ఈజీ కావడానికైతే ఇండక్షన్ రైస్ కుక్కర్ అయితే పెడతామండి. రైస్ అయితే ఉతుకైతుంది కదా! కర్రీ అయితే ఉతుకైతే చేసుకోవచ్చని పెడుతున్నాను. ఈ ఈ టమాటా కర్రీ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తానండి. ఆ విధంగా మీరు కూడా చూడండి. చాలా టేస్టీగా అంటే టేస్టీగా వచ్చిందనమాట. ఎందుకంటే బ్యాచిలర్ చాలా మంది రూముల్లో వండుకోవడానికి ఈజీ కాదు కాబట్టి ఆ విధంగా చేసుకున్నాను. ఇంగ దాంట్లో ఒక కటర్‌లో తీసినాక మిగిలితే దాంట్లోనే రైస్ ఏసుకొని తిన్నానండి. చాలా అంటే చాలా బా వచ్చింది. ఇంగ అదే విధంగా అన్నం తిన్న తర్వాత అయితే ఇంగా పూర్ణం బూరెలు చేసుకోవడానికి మళ్ళా ఇంకో వీడియో పెట్టడానికి మళ్ళా
పూర్ణం కూడా బూరెలు అయితే చేస్తామండి. ఇంక ఇవి చేయాలంటే ఒక 5-6 గంటలు కడిగి మినపప్పు కానీ బియ్యం కానీ అవి పెట్టిన తర్వాత అవి నానిన తర్వాత ఒక గంట ముందర శనగపప్పు నానబెట్టాలి. రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. అదే రైస్ కుక్కర్ ఉడికిన తర్వాత అయితే మళ్ళీ పాకం పట్టాలి. పాకం పట్టిన తర్వాత ఇంకా శనగపప్పుని పిండి పేస్ట్ చేసినాం కదా, వేసుకొని బూరెలు అయితే తయారు చేసుకోవాలండి. చాలా టైం పడుతుంది బూరెలకి, కానీ ఒక్కడినే కెమెరా హ్యాండిల్ చేసుకొని నేనే చేసుకుంటానండి ఎప్పుడు. ఎవరైతే సపోర్ట్ రారండి. మా భార్య అయితే తనైతే రాదు, తను కూడా డ్యూటీకి వెళ్తుంది, తనైతే రాదనమాట. ఆ విధంగా నేనే చేసుకొని ఆ విధంగా చేశాను. కష్టమే వంటలు చేసుకోవడానికి, కష్టమే కానీ చాలామంది అయితే రెస్పాన్స్ అయితే కావడం లేదండి. ఛానల్ అయితే చూడండి, ఎంత కష్టపడి చేస్తుంటే అంత కష్టపడి చేస్తుంటాను. ప్రాసెస్ మాత్రం ఈజీగానే చేస్తానండి. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉంటుంది. ఆ విధంగా చేస్తానన్నమాట. బూరెలు అయితే చాలా బాగున్నాయి. మా భార్య అయితే తిని చూసింది. ఇది తన హెల్త్ ఇష్యూస్ బాగా అయిపోయినాక తినిందనమాట. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి.